వాస్తవంగా స్టార్‌షిప్ వాళ్ళకి సంబంధించిన ప్రయోగం సగం సక్సెస్, సగం ఫెయిల్యూర్ లేదా ఫెయిల్యూర్ అనాలా. ఎందుకంటే మామూలుగా ఏంటంటే ఈ అంతరిక్షంలోకి పంపించేటటువంటి రాకెట్టు సగం దూరం పోయిన తర్వాత అందులో నుంచి సగం పార్ట్ కింద పడిపోతుంది, సగం పార్ట్ అటు వెళ్తుంది. ఆ కింద పడిపోయే పార్ట్ వృధా అయిపోతుంది. దాన్ని పరిష్కరించడం కోసం ఓ రోబో హ్యాండ్ పెట్టారు. అంటే ఇక్కడి నుంచి ప్రయోగిస్తే మళ్ళీ వెనక్కి ఇక్కడికే వచ్చి అది కింద పడకుండా దాన్ని పట్టుకునేటటువంటి సిస్టమ్. మొన్న మధ్యన టెస్ట్ ట్రయల్ వేస్తే సక్సెస్ అయింది. దాంతో ఒరిజినల్ ట్రయల్ వేయడానికి ప్రయత్నించారు. నిన్న ట్రంప్ సమక్షంలోనే ఎలన్ మాస్క్ చేసినటువంటి ఈ ప్రయోగం విఫలమైంది. టెక్నికల్ ప్రాబ్లం వచ్చేటప్పటికి దాన్ని కంట్రోల్ చేయడం చేతకాక, అంటే ఈ ఏదైతే రోబో హ్యాండ్స్కి అందించేది చేతకాక పాత పద్ధతుల్లోనే సముద్రంలోకి వదిలిపెట్టి తీసుకున్నారు. 5 గంటల సమయంలో స్పేస్ ఎక్స్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగిస్తే ఇందులోని 33 శక్తివంతమైన రాఫ్టర్ ఇంజన్లను మండించడంతో స్టార్‌షిప్ స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి దూసుకెళ్ళింది. కానీ కొద్దిసేపటి తర్వాత స్పేస్ క్రాఫ్ట్ నుంచి సూపర్ హెవీ బూస్టర్ విజయవంతంగా విడిపోవడం అయితే కరెక్ట్గానే జరిగింది. భూమి వైపుకి తిరిగి ప్రయాణం కూడా ప్రారంభించింది. షెడ్యూల్ ప్రకారం మళ్ళీ లాంచ్ సైట్ దగ్గరికి అది రావాలి. అయితే అక్కడ ఉన్న మరచేతులు బూస్టర్ని జాగ్రత్తగా ఒడిచిపట్టుకోవాలి. కానీ ఇంతలో సాంకేతిక సమస్య ఎదురుకావడంతో బూస్టర్ క్యాచింగ్ ప్రక్రియ నిలిపేశారు. బూస్టర్ని ఆకాశంలోనే దారి మళ్లించారు. దాంతో అది గల్ఫ్ ఆఫ్ మెక్సికో జలాల్లో కూలిపోయింది. ఖాళీగా ఉన్నటువంటి స్టార్‌షిప్ స్పేస్ క్రాఫ్ట్ మాత్రం షెడ్యూల్ ప్రకారం 90 నిమిషాల పాటు భూమి చుట్టూ చక్కర్లు కొట్టింది. చివరికి హిందూ మహాసముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగ దృశ్యాలను స్పేస్ ఎక్స్ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గత నెలలో చేపట్టిన స్టార్‌షిప్ 5వ ప్రయోగం విజయవంతమైనటువంటి నేపథ్యంలో లాంచ్ సైట్ వద్దకు బూస్టర్ క్షేమంగా తిరిగి వచ్చింది. మరచేతులు దాన్ని జాగ్రత్తగా అందుకున్నాయి. ఈ ప్రయోగం ద్వారా స్పేస్ ఎక్స్ సంస్థ చరిత్ర సృష్టించింది.